అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. మీరు వినబోతున్న కథ బాజా భజంత్రీలు. రచన జంధ్యాల మాలతి గారు. రావోయ్ కూచో. తలుపు తీసి ఆనంద్ని ఆహ్వానించింది సరిత. మీ ఒక్కదానికి ఇల్లు చాలా పెద్దదిలా లేదు? ఇంటిని నలుమూలలా పరిశీలిస్తూ అన్నాడు ఆనంద్. లేదు ఏమిటి, ఉంది. నేను ఒక్క మనిషిని, కానీ ఇంట్లో 2 బెడ్రూమ్లు, 2 బాత్రూములు, హాలు, కిచెన్, ఒక లివింగ్ రూమ్ ఇన్నున్నాయి. నా ఒక్కదానికి ఎక్కువే. మరి ఇంకెవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే మీ ఉద్దేశం త్వరలో నాకు మ్యారేజ్ అయిపోతే సంసారంలో ఉంటాననా? అలా అనుకోవడంలో తప్పే ఉంది? తప్పే ఉంది. ఎదుటి వాళ్ల విషయంలో ఊహాగానాలెందుకు? ఎవరి జీవితం వారిది. మీ కోపం వచ్చినట్టుంది. కొంచెం కాఫీ ఇస్తారా, కోపం మర్చిపోవడానికి? ఇది బావుంది. కోపం వచ్చింది నాకు, కాఫీ తాగేది మీరునా? ఇద్దరి పెదవులపై నవ్వు మెరిసింది. ఇద్దరూ కాఫీ తాగాక వస్తానక్క అంటూ వెళ్ళిపోవడానికి లేచాడు ఆనంద్. అలాగే నోయ్ అంది సరిత నవ్వుతూ. ఓయ్ అనడంతో ఉలిక్కిపడ్డాడు ఆనంద్. అక్క అంటేను అని మళ్ళీ నవ్వింది సరిత. రెండోసారి ఆనంద్ వచ్చినప్పుడు సరిత డబ్బాలోంచి ఏదో పలహారం తీసుకుని తింటోంది. ఆ రోజు ఆదివారం అవటాన్న చాలా లీజర్లీగా ఫీల్ అవుతోంది. మంచం మీద కూర్చుని కాళ్ళు ఒప్పుకుంటూ తింటోంది. ఎవరో తలుపు తట్టారు. కమిన్, తలుపు తీసే ఉంది. ఆనంద్ లోపలికొచ్చాడు. ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. లేదండి, సండేని ఆనందిస్తున్నాను. ఆనంద్ సరితను తదేకంగా చూసి, ఈ ఇంట్లో ఇంత జాగా ఉండిపోయింది కదా, ఎవరైనా మీతో పాటు అద్దెకుండొచ్చుగా? ఏ, మీ రిలేటివ్స్ ఎవరైనా అమ్మాయి ఒంటరిగా ఉండాల్సి వస్తోందా అంది సరిత ఒక ప్లేట్లో జంతికలు, కజ్జికాయలు తెచ్చి ఆనంద్కిస్తూ. అవును, వరసకి మేనకోళ్ళవుతుంది. ఈ ఊళ్ళో బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయి ఇక్కడుండడానికి కుదురుతుందేమోనని. అలా లేడీస్ కలిసి ఉండడం చాలా సరదా అయిన విషయమే. మరైతే రేపు సాయంత్రం రష్మి, అదే మా మేనకోడల్ని తీసుకొచ్చి మిమ్మల్ని మీ ఇంటిని పరిచయం చేస్తాను హుషారుగా అన్నాడు ఆనంద్. అలాగే చెయ్యొచ్చు తమ్ముడు. కానీ అప్పుడే నా కో టెనెంట్ ఫిక్స్ అయిపోయారే, ఇప్పుడెలా కుదురుతుంది? అప్పుడే అద్దెకి ఇంకొకరిని దింపేశారా? 2 రోజులు ఆగవలసింది. ముందే ఆ విషయం చెప్పవలసింది. సారీ. అయితే మీ కో టెనెంట్ జయప్రకాష్ గాడా? అదేమిటలా? జయప్రకాష్ అంటే బావుంటుంది కదా. నాకు బాగా అనిపించలా. ఆడవాళ్ళు కలిసుంటే బావుంటుంది కానీ మీతో జయప్రకాష్ ఎందుకని? ఏ, ఉంటే తప్పేమిటి? ఇక్కడ సహజీవనాలేమీ లేవులేండి. ఈ ఇంటి అద్దె 6,000. ఇంకొకరితో పంచుకుంటే నాకు బావుంటుంది మరి. అక్క, ఎందుకీ బురిడి మాటలు? నీ జీవిత విధానం చూస్తుంటే నువ్వు బాగా డబ్బున్నదానివిలాగే ఉన్నావే. అవుననుకో, మా అమ్మమ్మ చనిపోతూ నాకు చాలా ఆస్తి వదిలిపోయింది. నా చదువుని సార్థకం చేసుకుందామని జాబ్ చేస్తున్నానంతే. అమ్మా నాన్న, నేను 4th క్లాస్లో ఉండగానే నాన్న పోయారు. అమ్మ, అన్నయ్య, వదిన, వాళ్ల పిల్లలు అంతా మా ఊళ్ళోనే ఉన్నారు. పోనీ మీ అమ్మని మీరిక్కడికి తెచ్చుకోరాదు తోడు కోసం? నేను స్కూల్కెళితే మా అమ్మ ఇంట్లో ఒంటరిదైపోతుంది. ఆవిడకి ఆ బాధ ఎందుకు? చక్కగా మనవలతో ఆడుకోవచ్చు అక్కడైతే. మీరు పెళ్లి చేసుకుంటే నా మ్యారేజ్ గురించి ఎందుకులే మహానుభావ, నాకిలాగే స్వేచ్ఛగా ఉండడం ఇష్టం. కాఫీ ఇద్దునా? అక్క, నువ్విచ్చిన కాఫీ బావుంటుంది. స్కూల్లో అందరూ నువ్వు జయప్రకాష్ సహజీవనం చేస్తున్నారంటున్నారక్క. అలా అంటున్నారా? అందరూ అంటే స్టూడెంట్స్, టీచర్స్, హెడ్ మాస్టర్, ఫ్యూన్స్ అందరూను. చిచి, అలా ఏం కాదు. మన స్టాఫ్ రూంలోనే జయప్రకాష్ని వెకేట్ చేసేయమనేదా? అదేగా నేను చెప్పేది. జయప్రకాష్ని వెకేట్ చేయిస్తే మా రష్మి వాళ్ళమ్మ ఆ పోర్షన్లో ఉంటారు. అది పోర్షన్ కాదు, నేను పోర్షన్గా క్రియేట్ చేసి జయప్రకాష్కిచ్చాను. అతనిది పెద్ద ఫ్యామిలీ అట. 2 అక్కలు, 3 చెల్లెళ్ళు, అమ్మ, నాన్న.
నాన్న ఓల్డేజ్ బాధలతో కూచుంటే లేవలేరు. అమ్మ కొంచెం తిరుగాడుతున్నా అది వంటింటికే పరిమితం. అక్కలిద్దరూ ఏదో కాన్వెంట్లో పనిచేస్తున్నా కానీ వాళ్ళ రాబడి చాలా తక్కువే. ప్రకాషే ఇంటిని చూసుకుంటూ 3 చెల్లెళ్ళని చదివిస్తున్నాడు. అక్కల చదువులు పూర్తి కాకుండానే ఉద్యోగాల్లో చేరడం వల్ల ఎంత కష్టపడుతున్నా తక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ప్రకాష్ ఇప్పుడు పట్టుదలగా చెల్లెళ్లను మంచి కోర్సుల్లో చేర్చి చదివిస్తున్నాడు. అందుకోసం అతను చాలా కష్టపడుతున్నాడు. అతని కథంతా విన్నాకే నేను 2000కి వాళ్ళకి ఆ పోర్షన్ క్రియేట్ చేసి ఇచ్చాను. మీ ఇంటాయన ఒప్పుకున్నాడా? నేను మంత్లీ 6000 అద్దె ఇవ్వడమే అతనికి కావాల్సింది. ఇంట్లో ఎవరున్నది అతను పట్టించుకోడు. పైగా నేను అద్దె ఎగ్గొట్టి పారిపోతానని అతను ఊహించడు. మరి ఇన్ని ఖర్చులు పెట్టుకుని నెల నెల ఈ 2000 మాత్రం ప్రకాష్ ఎలా ఇస్తున్నాడు మీకు? రీసెర్చ్ చేయండి, తెలుస్తుంది. ప్రకాష్ ఈ ఇల్లు తీసుకున్నదే ట్యూషన్స్ చెప్పుకోవడం కోసం. అతని పోర్షన్లో ఒక బెడ్రూమ్, లివింగ్ రూమ్ వస్తాయి. అతను మంచం కూడా వేసుకోడు. 2 రూమ్స్లో ట్యూషన్ పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెప్తారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేని వారికి తక్కువ డబ్బు తీసుకుని చదువు చెప్పడం వల్ల అతని దగ్గరికి చాలా మంది వస్తారు. మ్యాథమెటిక్స్లో అతనికి చాలా పేరుంది. అయితే అతను మన స్కూల్కి చుక్కా రామయ్య అన్నమాట. ఆనంద్ నోటి మీద ఒక వెక్కిరింత నవ్వు. అతని విషయంలో నీ కంపారిజన్ సరైందే. చాలా ఇంటెలిజెంట్. పిల్లలతో కలిసిపోయి వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలా ఎంతో బాగా చెప్తారు. సరిత మేడం ఇంట్లో మన లెక్కల మాస్టారు కో-టెనెంట్గా ఉంటున్నారు తెలుసా? ఆహా, మంచిదే. ఒకే ఇంట్లో పెళ్లి కాని వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఎబ్బెట్టుగా లేదు. దాందే ఉందానంద్. ఆవిడ ప్రకాష్ని అన్నయ్య అని పిలుస్తుంది. అంచేత కలిసి ఉంటే నష్టమేంటి? నష్టం అనడం లేదు. కానీ ఎక్కడో ఏదో పెద్ద సిటీస్లో ఐటీ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్లు సహజీవనం చేస్తున్నారు కదా అని మనలాంటి చిన్న ఊళ్ళలో కూడా, అదీగాక పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్లం మనమే ఇలా దిగజారితే బావుందోయ్. వాళ్ళు ఏం చేసుకుంటే మనకే. ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా మనకెందుకు? ఏమో, రేపొద్దున వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో. అలాగే అయితే నిజంగా ఆనందించాల్సిందే కానీ మనం బుర్రలు తొలుచుకోవడం దేనికని? సంస్కృతం శర్మగారు అన్నారు. ఆనంద్కి ఆ మాటలు ఏమాత్రం రుచించలేదు. అందుకే సరితా మేడం, జయప్రకాష్ సహజీవనం చేస్తున్నారని స్టాఫ్ అందరికీ ప్రచారం చేశాడు. చాలామంది ఆశ్చర్యంగా విన్నారు. కొందరు, ముఖ్యంగా లేడీ టీచర్స్, ఏ అలా చేసే సహజీవనం పెద్ద సిటీస్లో వారికి, ఐటీ జాబ్స్ వాళ్ళకే పరిమితమా? మనం అంత ముందడుగు వేయలేమా? రియల్లీ వి అప్రిషియేట్ సరిత, హిప్ హిప్ హురే అంటూ విజిల్స్ కూడా వేశారు. సరిగ్గా వాళ్ళు విజిల్స్ వేస్తున్నప్పుడే సరిత క్లాస్ నుంచి వచ్చింది. ఏమిటి, విమెన్ ఫ్రంట్ అంతా అంత ఫార్వర్డ్ అయిపోయి విజిల్స్ వేస్తున్నారు అని అడిగింది. అంతా సైలెంట్ అయిపోయారు. అయితే మాటలన్నీ నా మీదనేనా సఖీమణులారా? సంగీతం చెప్పే శారద మాత్రం అవునని హెడ్ నాడింగ్ చేసింది. మీకు త్వరలోనే పెళ్ళిట ఎవరో అన్నారు. నాకు పెళ్ళైతే నేనే అందరికీ చెప్పి కార్డివ్వాలి గాని అందరూ నాకు చెప్పడమేమిటి? అసలు ఈ వార్త చేరవేసిందెవరు? స్టాఫ్ అంతా. కాదు, మెయిన్ ఆనంద్. అతను మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడట కదా. ఇంకెవరో అన్నారు. అసలు తప్పంతా నాదే. అక్క అని ఆనంద్ వస్తే కాఫీలిస్తూ కూర్చున్నాను. స్కూల్లో నాతో కలిసి ఇంతమంది నారీమణులు పనిచేస్తున్నారని ఎప్పుడూ ఆలోచించనే లేదు నేను. స్కూలుకి రావడం, పని చేయడం, ఇంటికెళ్ళి ఇంటి పనులు చూసుకుని సినిమాలు, పాటలు ఎంజాయ్ చేయడం తప్ప మీ అందరి గురించి ఆలోచించనే లేదు. నిజంగా నేను చాలా అన్సోషలబుల్. ఇంతవరకు మిమ్మల్ని ఎవరినీ మా ఇంటికి కాఫీకైనా పిలవలేదు కదూ. ముందు ఇవాళ రాత్రి 7 కల్లా మీరందరూ మా ఇంటికి డిన్నర్కి వచ్చేయండి. తప్పకుండా రావాలి. ఐ మీన్ నా లేడీ కొలీగ్స్ అందరూను. అనవసరంగా నోరు చారాం. ఇప్పుడెందుకు? అనవసరంగా మీరేం నోరు చారలేదు. స్త్రీలందరి తరపున చక్కగా మాట్లాడారు. ఇంతకాలానికి మన స్త్రీజాతి సమాజంలోని సమస్యల్ని అర్థం చేసుకుని ప్రగతి పథానికి తీసుకెళ్లే మాటలు చెప్పారు. నేనన్నీ విన్నాను. మనలో ఎక్కడో మిగిలి ఉన్న స్వార్థ సంకోచాలను, వెనకబాటుతనాన్ని తుడిచి పారేస్తూ ఆదర్శ ఉపాధ్యాయులు అనిపించుకుంటున్నారు. అందుకే అందరం కలిసి ఈ రాత్రి విందు చేసుకుందాం. అయితే మా ఇంట్లో మగవారు, పిల్లలో
మన మధ్య మగవారెందుకు? వాళ్ళ పొట్టలు కాలకుండా అందరూ క్యారియర్లు తెండి ఫుడ్ నింపి పట్టుకెళ్దురుగాని. పిల్లలో తల్లులతోనే పిల్లలు కదా, వాళ్ళు మనతోనే గెంతుతారు. ఇంట్లో మరి జయప్రకాష్ గారు ఉంటారేమో. అన్నీ అనుమానాలే. అందుకే మగవారి కంటే మనం పొడుగు పెరగడం లేదు. జయప్రకాష్ ప్రతిరోజు సాయంకాలం ట్యూషన్స్ చెప్పుకుంటారు. అతని 2 రూమ్స్లోనూ పిల్లలు సర్దుకుని కూర్చుంటారు. నేనా టైంలో మ్యూచువల్ డిస్టర్బెన్స్ లేకుండా మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం, వంట చేసుకోవడం, స్నానం చేయడం, ఇల్లు సర్దుకుని భోజనం చేయడం చేస్తుంటాను. అయితే ప్రకాష్ గారి భోజనం, అతని ఆహారపు అలవాట్లు నాకు తెలియవండి. నేను సాధారణంగా ఒకరినొకరు నవ్వుకుంటూ గ్రీట్ చేసుకుంటాను తప్ప ఆట్టే మాట్లాడుకోవడం ఉండదు. అదీగాక అతను ఇటు స్కూల్ వర్క్తోనూ అటు ట్యూషన్లతోనూ చాలా బిజీగా ఉంటారు. సరిత, మరేమనుకోకండి. మరి ఆనంద్ గారలా ఒక్కొక్కరి నోరు ఊరుకోదండి. అంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి. సరిత, మీరు కూడా ట్యూషన్లు చెప్తారా? నాకెందుకు? నాకు ఆ అవసరం లేదు. అలా అని కాదు, మీ ఇంగ్లీష్ చాలా చాలా బావుంటుందని. అదా, నాన్నగారు పెద్ద ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన ఆఫీస్లో ఒక ఆంగ్లో ఇండియన్ లేడీ ఉండేది. ఆవిడ నాకు చక్కటి ఇంగ్లీష్ నేర్పింది. అవి 4th క్లాస్ వరకే కానీ ఆ యాక్సెంట్, ఆ ప్రొనౌన్సియేషన్ అలా ఉండిపోయాయి. ఆ అన్నట్టు డిన్నర్ మర్చిపోకండి. రాత్రి 7 కల్లా అందరూ వచ్చేయండి. మేము అంతకంటే ముందే వస్తాను సరిత. అందరూ కలిసే ప్రిపేర్ చేద్దాం. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయిగా సాగిపోయింది ఆ రాత్రి. అందరూ కలిసి డిన్నర్ తయారు చేశారు. పిల్లల ముద్దులతో, కేరింతలతో, ఆనందాల వెల్లువతో. మధ్యలో ప్రకాష్ వచ్చి తలుపు తట్టాడు. సీన్ చూసి పరిస్థితి అర్థం చేసుకుని నవ్వుతూ అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. సరిత, అతన్ని ఉండమనలేకపోయావా? సరిత, అతనికి ఒక క్యారియర్లో మీల్స్ సర్దామా? ఒక్కొక్కరు ప్రశ్నలు. అతని సంగతి అతను చూసుకుంటాళ్లే, మనకెలాంటి బాదరబందీలొద్దు అంది సరిత. డిన్నర్ సాగుతుండగా అందరూ శారదను పాటలు పాడమన్నారు. అయితే నేను తినడం ఆపేసి పాటలు పాడాలా? నవ్వింది శారద. డిన్నర్ పూర్తయింది. క్యారియర్స్ సర్దడం అయ్యాక అప్పుడు శారద పాటలు పాడింది. మృదు మధురంగా ఉన్న ఆ పాటలకు అందరూ పరవశించిపోయారు. శారద గారింత బాగా పాడతారని నాకు తెలియనే తెలీదు అంది సరిత. మీరెప్పుడూ మీ పాఠాలు తప్ప మాతో కలవకపోతే అసలు మీకు తెలుగు రాదేమో అనుకున్నాం అన్నారంతా. స్కూల్లో ఉన్నంతసేపు నేను ఇంగ్లీష్ మాట్లాడితే పిల్లలు ఆ భాషని త్వరగా పికప్ చేస్తారని అలా చేస్తున్నాను. అంతేగాని నాకు తెలుగెందుకు రాదు? స్కూల్ నుంచి ఇంటికెళ్ళగానే తెలుగు సినిమాలు, తెలుగు పాటలు పెట్టుకుంటాను టీవీలో. మీరు శారద పాటలకే అంత సరదా పడ్డారు. మరి శారద అన్నయ్య రవికిషోర్ అంతకన్నా అద్భుతంగా పాడతారు తెలుసా? అతను సంగీత కచేరీలు చేస్తూ ఉంటారు ఒకరిద్దరు అన్నారు. అన్నయ్య కచేరీ మంగళవారం సాయంకాలం టౌన్ హాల్లో ఉంది అంది శారద. ఐఎమ్ ష్యూర్ టు కమ్. మీరెన్ని గంటలకు స్టార్ట్ అవుతారు శారదా అని అడిగి టైం కన్ఫర్మ్ చేసుకుంది సరిత. అనుకున్నట్టుగానే రవికిషోర్ గాన కచేరీ అద్భుతంగా సాగింది. 2 గంటలు మాత్రమే అనుకున్నది 3 గంటల సేపు పాడిన అతని పాటలు ఒకదాని తర్వాత మరొకటి మాధుర్యాన్ని చిలకరించాయి. శారద కూడా అన్నయ్య పక్కనే కూర్చుని వీణ వాయించింది. అందరికన్నా ఎక్కువగా సరిత ఆ కచేరీలో అతడి పాటలు విని ముగ్ధురాలైపోయింది. జయప్రకాష్ కూడా గాన కచేరీకి రావడం చూసి అందరూ సంతోషించారు. హిస్టరీ టీచర్ రమ సరితతో, మా అన్నయ్య తనకు తక్కువ జీతం వస్తుందని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. జయప్రకాష్ అక్కల్లో ఒకరికి అడుగుదాం అనుకుంటున్నాం అంది సంశయిస్తూనే. ఓ, దానికే తప్పకుండా రండి. జయప్రకాష్ ఎంతో సంతోషిస్తారు. చాలా సంస్కారవంతులు వాళ్ళు. వాళ్ళ అన్నయ్య పనిచేస్తున్న ఊరు ఒకసారి చూసిపోదామని వచ్చారు. 4 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. మీ భార్యాభర్తలిద్దరూ కలిసి మా ఇంటికొస్తే పెళ్లి మాటలు మొదలు పెట్టొచ్చు అంది సరిత. కచేరీ తర్వాత సరిత శారదను పక్కకు పిలిచి, మీ అన్నయ్య అద్భుతంగా పాడతారంటే ఏమో అనుకున్నాను కానీ మరీ పరమ అద్భుతంగా పాటలు గుండెల్లోకి చొచ్చుకుపోయేలాగా పాడతారనుకోలేదు. ఇంత చక్కగా సరస్వతి వరప్రసాదుల అతి మధురంగా పాడడం, అవి నేను వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతిరోజు ఇట్లాంటి గానం వినే అదృష్టం నాకు కలగకూడదా భగవాన్
అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. శారద, ఒక మాట. నేను మీ అన్నయ్యని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. శారద చేతిని పట్టుకుని ఉద్వేగంగా చెప్పింది సరిత. మా అన్నయ్య అంధుడు సరిత అంటుంటే శారద కంఠం వణికింది. తెలుసు, స్టేజీ మీద అతను పాడుతున్నప్పుడే అర్థమైంది. అయినా నా ప్రేమను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. అతని సుమధుర గళం వినగానే నా నేత్రద్వయం అతని ముఖార విందాన్ని తాకుతోంది. నా హృదయం, నా సర్వస్వం అతని గాత్రానికి అంకితం. అతను అంధుడైనందువల్ల నాకెలాంటి అభ్యంతరం లేదు. మా ఊరికి వెళ్ళి మా అమ్మ, అన్న, వదినలను తీసుకొస్తాను. మీ ఇంట్లో చెప్పు. శారద నోట మాట రాలేదు. అటు జయప్రకాష్ వెడ్డింగ్ కార్డ్, ఇటు సరిత వెడ్డింగ్ కార్డ్ ఒకేసారి అందుకున్నాడు ఆనంద్. సహజీవనం, సరిత జయప్రకాష్ల సహజీవనం అన్న ఆనంద్ నోటికి తాళం పడింది. చాలా త్వరలోనే ఇంగ్లీషు సాహిత్యము, కర్ణాటక సంగీతము ఒకదానికొకటి పెనవేసుకుపోయి వివాహ బంధంలో చిక్కుకుపోయాయి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.